మనం ఇంటి ముందు చూస్తే సాయంకాలం సమయంలో పిల్లలకు భగవద్గీత గాని, రామాయణం గాని పల్లెటూరులో ఒక టెంపుల్‌లో చదివేవాళ్ళు. టెంపుల్‌లో చదివితే ఆ అక్కడ ఉండే ఏరియాలో ఉండేవాళ్ళంతా వెళ్లి వినేవాళ్ళు. పురాణాలు అంటారు చూడండి. ఇవన్నీ కాబట్టి అప్పుడు అంత వాళ్ళు పాజిటివ్ మైండ్‌గా ఉండేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు లేవనమాట. ఇవన్నీ లేకున్నప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్‌లను, మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. మీరు అడిగారు ఇప్పుడు పడుకునే ముందు సోల్‌ని ఎలా ఇది చేసుకోవాలని. మనం చూడండి ఎప్పుడైతే కూడా మనం నైట్ ఏదైతే ఆలోచన చేసుకొని పడుకుంటామో మిడ్‌నైట్ దానికి సంబంధించిన కలలొస్తాయి. అవును. ఇది నైట్ ఏదైతే స్పిరిచువల్‌గా ఆలోచిస్తాం. ఇది స్పిరిచువల్‌గా 100% రియాలిటీలో జరిగినాయి. అవును. ఎందుకంటే మనము చెప్పేది మీకు నేను ఒక 20 ఇయర్స్ నుంచి స్పిరిచువల్‌లో ఉన్నా. అవును. ఏదున్నా మనం ప్రాక్టికల్‌గానే థింక్ చేస్తాం. ఓకే. ఒకరికి మనం ఏదైనా విషయం చెప్తున్నామంటే దాని గురించి మనకు తెలిసి ఉండాలి. మీరు ఎవరైనా కూడా వాళ్ళకు చాలా మంది అంటూ ఉంటారు. నాకు నిన్న నైట్ ఈ కల పడిందని. అవును. బట్ ఆ వ్యక్తి అంతకు 1 డే బిఫోరో, 2 డేస్ బిఫోరో, 3 డేస్ బిఫోరో దాని గురించి పర్టిక్యులర్‌గా ఆలోచన చేసి ఆలోచించి ఉంటాడు. ఉంటాడు. ఇది 100% రియల్ ఇది. చాలా మందికి తెలియదు. మనం పడుకున్నప్పుడు చూడండి మన సోల్ అనేది మన బాడీలో ఉండదు. బయటికెళ్ళిపోతుంది. మీరు హ్యాపీ మూడ్‌లో నిద్ర పడుకోండి. నైట్ ఎలాంటి కలలు వస్తాయి తెలుసా? చెట్లు, ఒక నది, ఒక వాటర్, పక్షులు, మన సోల్ ఇలాంటి చోటికి వెళ్ళినట్టు కనిపిస్తది. అదే మనం భయపడుకుంటూ గొడవ పడి నిద్రపోయినాం అనుకోండి, ఎక్కడో ఒక బూత్ బంగ్లాలో ఉన్నట్టు, ఎవరో మనల్ని వెంటాడుతున్నట్టు, మన కల్లోకి పాములు రావడము, తేళ్లు రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే నైట్ పడుకోబోయే ముందు ఏదైతే ఆలోచన చేసుకుంటూ పడుకుంటాడో అది 1 డే తర్వాత కావచ్చు, 2 డేస్ తర్వాత కావచ్చు, 1 వీక్ తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ అనేది 100% వస్తుంది. ఓకే. ఇది చాలా మందికి తెలియదు.